హాయ్ అండి, నేను మీ సరోజ. ఈరోజైతే నేను కొన్ని విత్తనాలను బంగాళదుంపలు, ఉల్లిగడ్డ, అల్లం నాటుకుంటున్నా. మనం ఆలుగడ్డని అట్లా నడిమికి కట్ చేసుకొని నాటుకోవాలి. మట్టిని అట్లా గుల్లగా చేసుకొని మనం వీటిని నాటుకోవాలి. అట్లా నాటుకున్నాక అవి మొలకెత్తేదాకా మనం వాటరు కొన్ని కొన్ని ఇచ్చుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఇలా నాటుకుంటే మనకి ఇవి పువ్వులు పూసి విత్తనాలు ఇస్తాయండి. అప్పుడు ఎక్కువ నారలుకొని మనం ఎక్కువ పెట్టుకోవచ్చు. అందు గురించి నేను ఇప్పుడు కొన్ని పెట్టుకుంటున్నా. అవి మనకు ఏనుకున్నాక ఆకులు వచ్చి పూలు వస్తాయి, పూలు కాయలుగా వస్తాయి. వీటిని విత్తనాలు మనం అలుక్కొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు అల్లం మనకి ఇంట్లో ఉంచుకుంటే మొలకలు వచ్చినవి ఉంటాయి. మొలకలు రానిస్తే పెట్టుకోవచ్చు. అల్లం పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలితే అప్పుడు తెంపుకొని అల్లం చేసుకోవచ్చు.